రాఘవ్ చద్దా మరియు ఇతర సభ్యులు బీజేపీలో చేరటాన్ని చట్టం ఒప్పుకుంటుందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో ఆప్ పార్టీకి, మేము 7గురు ఉన్నాము. అంటే 2/3 మెజార్టీ ఉంది కాబట్టి మాకు రాజ్యాంగంలో ఉన్న హక్కు ప్రకారం మేము షిఫ్ట్ అయ్యాము, ఫిరాయింపు అయ్యాము, కాబట్టి మాకేమీ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది? ఇది 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన విషయం మనకి తెలుసు. 102(2)లోను 191(2)లోను ఏముంటాయి అంటే, అసలు ఆర్టికల్ 2లో కాదు 1, 2లో ఏముంటాయి అంటే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. పార్లమెంట్లో మెంబర్ ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు, స్టేట్లో లెజిస్లేచర్కి సంబంధించి ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారు అనేది ఉంటుంది. ఈ అమెండ్మెంట్ ద్వారా దానికి ఈ 2ని యాడ్ చేయడం జరిగింది. అంటే 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై అయితే అతను డిస్క్వాలిఫై అవుతాడు అనేది దీనికి ఈ ఆర్టికల్స్కి యాడ్ చేశారు. ఇప్పుడు ఏంటి విషయం? దీంట్లో 10th షెడ్యూల్లో మొత్తం 8 పారాగ్రాఫ్లు ఉంటాయి. దాన్ని పారాగ్రాఫ్లుగా డివైడ్ చేశారు. మొదటి పారాగ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్తుంది. అంటే హౌస్ అంటే ఏంటి, లెజిస్లేచర్ పార్టీ అంటే ఏంటి, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, ఇట్లా చెప్తుంది. రెండోది డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. రెండో పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఎప్పుడు ఒక సభ్యుడు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పుడు ఎమ్మెల్సీ కానీ డిస్క్వాలిఫై అవుతాడు. మూడోది తీసేశారు, ఈ మధ్య స్ప్లిట్ గురించి చెప్తుంది, 2003లో తీసేశారు. నాలుగోది 2లో చెప్పిన డిస్క్వాలిఫికేషన్కి మినహాయింపు ఇస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు వీళ్ళు రాజ్యసభ సభ్యులు అయ్యాక వాళ్ళు కొన్ని తప్పులు చేసిన, అంటే 2లో ఏం చెప్తుంది తప్పు అంటే, ఒక పార్టీ ద్వారా వచ్చి ఇంకో పార్టీకి అనుకూలంగా ఓటేసినా, లేకపోతే పార్టీ చెప్పినట్టు వినకపోయినా, ఓటు వేయకపోయినా, ఇట్లా కొన్ని రూల్స్ చెప్తుంది. అప్పుడు డిస్క్వాలిఫై అవుతాడని చెప్తుంది కదా. కానీ 4 ఏం చెప్తుంది? అవరోధం చెప్తుంది, మినహాయింపు. ఏంటా మినహాయింపు అంటే, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ మెర్జెస్ ఇంటూ ఎనదర్ పొలిటికల్ పార్టీ. అంటే ఈ వ్యక్తి, ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యుడు కానీ ఏ పార్టీకి అయితే చెందుతాడో ఆ పార్టీ ఎప్పుడైతే ఒరిజినల్ పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీలు మెర్జ్ అయితే, కలిసిపోతే, అప్పుడు ఈయనకేమి ఆప్షన్ ఉండదు కదా. ఆప్షన్ ఉంటుంది, ఏముంటుంది, దానికి కనుక వీళ్ళు ఒప్పుకోకపోతే ఒక సపరేట్ గ్రూప్గా ఉండటానికి అవకాశం ఉంది డిసెంట్ కింద, కానీ అది వేరే. కానీ ఈ మెర్జ్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుద్ది? ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలోనే తీసుకుంటే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీయే బీజేపీలో కలిసిపోయింది అనుకోండి, అది మొదటి పాయింట్ అనమాట. రెండో పాయింట్ ఏంటి, ఇలా కలిసిపోవటాన్ని ఈ లెజిస్లేచర్ పార్టీ ఏదైతే ఉందో, లెజిస్లేచర్ పార్టీ అంటే ఏంటి, ఇప్పుడు ఒరిజినల్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎంపీలు, ఏ సభ అయితే ఆ సభలో అందరూ కలిపి లెజిస్లేచర్ పార్టీ అవుతారు, మనకు తెలుసు. ఈ లెజిస్లేచర్ పార్టీలో 2/3 ఒప్పుకోవాలి. దేనికి? ఒరిజినల్ పొలిటికల్ పార్టీ వేరే పార్టీలో మిక్స్ అవటాన్ని, మెర్జ్ అవటాన్ని. అది వాళ్ళు చెప్పింది. అంటే మెర్జ్ అవ్వాల్సింది అంటే ఎవరు అవ్వాలి? ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అవ్వాలి. కండిషన్ ఏంటి? ఉన్న మొత్తం సభ్యుల్లో 2/3 ఒప్పుకోవాలి, అది దానికి అర్థం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ మెర్జ్ అవ్వకపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఈ ఎన్నికైన ఎమ్మెల్యేలో ఎంపీలో వీళ్ళు మేము లెజిస్లేచర్ పార్టీగా 2/3 మేము నిర్ణయం తీసుకుంటే చెల్లుతుంది, కాబట్టి మేము వేరే పార్టీలోకి వెళ్తున్నాము అని చెప్తున్నారు. ఇది తప్పు అనేది చాలామంది రాజ్యాంగవేత్తలు చెప్పేది. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే చాలా క్లియర్గా ఒరిజినల్ పొలిటికల్ పార్టీకి అవకాశం ఇస్తూ దాని నిర్ణయం మాత్రం ఒక 10 మంది లేకపోతే ఎక్కువ మందిని వదిలేసి తక్కువ మంది నిర్ణయం తీసుకుంటే అది డెమోక్రసీ కాదు, కనుక 2/3 మెజార్టీ తీసుకోవాలని చెప్పే కండిషన్ని పెట్టారు. సో ఆ విధంగా అసలు ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎన్నికయ్యేటప్పుడేమో ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారో చూసి ఆ పార్టీకి తరఫున నుంచుని క్యాండిడేట్గా ఆ పార్టీ ఓట్లు వేయించుకుని, ఎన్నికయ్యాక వేరే పార్టీకి అనుకూలంగా చేస్తే అది ద్రోహమే కదా, ఫిరాయింపే కదా. అంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని చూస్తారు కదా. అందుకని ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. కనుక ఇక్కడ ఈ 2 ఎలా ఉండాలి? కంజెక్టివ్ రీడింగా, డిస్జంక్టివ్ రీడింగ్ అంటే 2 కలిపి ఉండాలా లేదా వేరువేరుగా ఉండాలా అని. అసలు నాకు సంబంధించి అలాంటి అభిప్రాయమే, కలిపి వేరేది కాదు. దాంట్లో 4వ పారాగ్రాఫ్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఇది క్లియర్గా ఒరిజినల్ పొలిటికల్ పార్టీ నుంచి వచ్చినప్పుడే చెల్లుతుంది అని. సో ఇది మనకు అర్థమైంది. దీనికి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఏమున్నాయి జడ్జిమెంట్లు? సుభాష్ చంద్ర దేశాయ్ అని
తర్వాత ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్, రాణా జడ్జిమెంట్ ఒకటి, వీటిలో కూడా చెప్పారు. ఏం చెప్పారు, లెజిస్లేచర్ పార్టీ అనేది అంటే ఏం చెప్పారు, సుభాష్ చంద్ర దేశాయ్లో అంబలికల్ కార్డు అంటే ఒరిజినల్ పార్టీకి లెజిస్లేచర్ పార్టీకి అంబలికల్ కార్డు ఉంటుంది కదా, బొడ్డు దగ్గర నుంచి పుట్టినప్పుడు, పిల్లాడు పుట్టినప్పుడు ఉండే కార్డు, ఆ కార్డుతో ఉన్న కనెక్షన్ లాంటిది, అది మీరు సపరేట్ చేయటం కుదరదు. అంటే అలా చేస్తే ప్రజలకి ద్రోహం చేసినట్టు అవుద్ది. కేవలం 2/3 దగ్గర నిర్ణయం తీసుకోవాలన్న దగ్గర మాత్రమే దాన్ని వేరుగా చూసింది 10th షెడ్యూల్, మిగతా అప్పుడు కలిసే ఉంది అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు ఇది చెల్లదు అనేది ఎక్కువ మంది రాజ్యాంగవేత్తలు. సుభాష్ చంద్ర దేశాయ్ జడ్జిమెంట్ అదే చెప్పింది, ట్విన్ టెస్ట్ ఉండాల్సిందే అని చెప్పింది. అయితే గోవాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇలా షిఫ్ట్ అయినప్పుడు అది జడ్జిమెంట్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకపోయినా లెజిస్లేచర్ పార్టీ తీసుకున్న చెల్లుతుంది అని రాజ్యాంగంలో ఉందని తన తాత్పర్యం అది చెప్పింది. అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, అది పెండింగ్ ఉంది. కాబట్టి దాన్ని మనం అంత పెండింగ్ ఉన్నంత మాత్రాన అదే పాయింట్ కదా, అంతకుముందు 2 కేసులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది కూడా రాజ్యాంగం బెంచే చెప్పింది, ఏది సుభాష్ చంద్ర దేశాయ్లో. ఇకపోతే ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది పార్టీ ఫిరాయింపుల దగ్గర అంటే, ఇప్పుడు 4 మినహాయింపు ఉందా, 5 మినహాయింపు ఏంటో తెలుసా, స్పీకర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళు ఎన్నిక అవ్వగానే సభ్యత్వం రిజైన్ చేశారు కాబట్టి తప్పేం లేదు, వాళ్ళకేమి ఇవి అప్లై కావు, అది తప్పేం లేదు. ఇక 6వ పాయింట్కి వచ్చేసరికి ఎవరు నిర్ణయం చేయాలి అనేది, అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 7 వెళ్ళారు, ఇది పార్టీ ఫిరాయింపు కింద వస్తుంది, వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని ఆమ్ ఆద్మీ వాళ్ళు సహజంగానే స్పీకర్కో లేకపోతే వైస్ చైర్మన్కో ఎవరికో లెటర్ పెడతారు, అక్కడ ఉన్న సభకి ఎవరికో అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి స్పీకరా వైస్ చైర్మన్ అట్లా అనేది పెట్టినప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఇచ్చారు, 6 ప్రకారం ఈ స్పీకర్లకి ఈ వైస్ చైర్మన్లకి ఇచ్చారు. అది తప్పు, అక్కడ జరుగుతుంది మొత్తం. అంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని విమర్శించే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఒకప్పుడు ఒక పొలిటికల్ పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి, అది అధికార పార్టీకి నార్మల్గా అధికార పార్టీకి చెందిన ఉంటాడు కాబట్టి అతనే ఎన్నికవుతాడు కాబట్టి, అలాంటి వ్యక్తికి అధికారం ఇవ్వటం వల్ల వాళ్ళు తొందరగా తేల్చరు, దాటిని నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయం తీసుకున్న వ్యతిరేకంగా అంటే పార్టీ నిర్వహింపుల చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ అది కోర్టుకు వెళ్తుంది, కోర్టులో ఇవంతా టైం ప్రాసెస్, ఈలోగా వాళ్ళ పర్పస్ నెరవేరిపోతుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విఫలమవటానికి కారణం ఇలాంటి నిర్ణయాధికారాలు వాళ్ళకి ఇవ్వటం, ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో చేయటం తప్పు. మళ్ళీ దీనికోసం 7వ రూల్ ఏం చెప్తుంది, అసలు వీళ్ళెవరో కోర్టుకి ఏం సంబంధం లేదని చెప్తుంది ఈ దీంట్లో 7వ పారాగ్రాఫ్. సో 8వ పారాగ్రాఫ్ ఏం చెప్పుద్ది, ఈ స్పీకర్లు, ఈ వైస్ చైర్మన్లే దానికి వాళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్స్కి సంబంధించిన రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఈ విధంగా నిర్ణయాధికారం ఒక ఇండిపెండెంట్ బాడీకి, ఒక జ్యుడిషియల్ బాడీకి, ఎవరికి సంబంధం లేని ఒక అటానమస్ బాడీకి ఇచ్చి నిర్ణయం తీసుకోవడం తొందరగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అనేక రాష్ట్రాల్లో స్పీకర్ల నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు మందలించడాలు, డెడ్ లైన్లు పెడతాను, తెలంగాణలో కూడా అదే విధంగా జరిగింది. ఈ విధంగా ఈ నిర్ణయాధికారం జ్యుడిషియల్ పవరు ఈ వ్యక్తులకు ఇవ్వటం ద్వారా, స్పీకర్లు, వైస్ చైర్మన్కి ఇవ్వటం తప్పు, అందువల్ల దీనికి క్యూర్ ఉండదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాఘవాది దాంట్లో చాలా వరకు చెల్లకపోదు, ఇది చెల్లదు, ఇది ఫిరాయింపు కిందకే వస్తుంది. అయితే మొత్తం ఈ చట్టాన్ని మార్పు తీసుకొస్తే తప్ప, అంటే ఈ నిర్ణయాధికారం మార్పు ఇలాంటివి చేస్తే తప్ప ఈ ఫిరాయింపులు ఆగవు.